టైటిల్ ప్రకారం ఏంది అంటే, ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పాస్టర్లని లేకుండా చేసేసి, తర్వాత ఇప్పుడు ఇక పాస్టర్ లేకుండా చేస్తే ఇక కొట్లాడేటోళ్ళు లేరు కాబట్టి ఆ విధంగా మిగతా ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీ చెందిన కన్వర్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ గర్వాపసి అంటే రివర్స్లా మళ్ళీ ఈ సనాతన అధర్మం సైడ్ తీసుకురావాలన్న ఒక పెద్ద ప్లాన్ నడుస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఆ కుట్రలో భాగంగానే ఈ యొక్క ఇది ప్రవీణ్ పగడాల బ్రదర్తో స్టార్ట్ అయింది. సో అంటే దిస్ ఇస్ జస్ట్ ఏ బిగినింగ్, ఇది బిగినింగ్ మాత్రమే. ఇక మొత్తం అంటే భారతదేశాన్ని ఆ యొక్క ఎవరైతే పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆర్య బ్రాహ్మణులు, దేర్ మెయిన్ అజెండా ఇస్ మేక్ ఇండియా యాజ్ హిందుత్వ స్టేట్. అంటే 80% హిందువులు 84% హిందువులు ఉంటే హిందువులు ఉన్నారు, కానీ వీళ్ళు బ్రాహ్మణులు ఆర్యులు హిందువులు కాదు, కానీ హిందుత్వ నేమ్ పేరు మీద వాళ్ళు హిందువులందరినీ కంట్రోల్లో పెట్టుకొని హిందువులందరినీ దోసుకోవాలని ఆర్యులు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ హిందువులు కావాలి, హిందువులు అనే గొర్రెలు లేకపోతే బలి పశువులు కావాలి ఎవరికి, ఆర్యులకి. ఓకే, హిందువుల మీద బ్రాహ్మణుడు ఆధిపత్యం చేస్తాడు, ఈ హిందువుల దగ్గర సంపద దోసుకుంటాడు, వీళ్ళని అన్ని మొద్దు పని చేయిస్తాడు ఆ యొక్క వర్ణ వ్యవస్థలో. సో కాబట్టి హిందువులు కావాలి వాళ్ళకి, ఇది గొర్రెలు కాగా కసాయిలాగా. ఓకే, సో వాడు మాత్రమే పూజారి అవుతాడు, హిందువు గాడు పూజారి, బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు. సో బ్రాహ్మణ సెక్ట్ ఈజ్ డిఫరెంట్, బ్రాహ్మణులకి హిందువులు కావాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి గుళ్ళ ఇప్పుడు తిరుపతిలో యొక్క చందాలు ఎవరు వేయాలి? హిందువులు వేయాలి కదా. హిందువుల ఆ సంపదకు ఆధిపత్యం ఎవరిది ఉంటుంది? బ్రాహ్మణులది ఉంటుంది, హిందువులది ఉండదు. మిగతా ఈ క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు విందు ఉంటుంది, బ్రాహ్మణుడు ఉంటుంది ఆధిపత్యం. కాబట్టి బ్రాహ్మణ ఆధిపత్యం కోసం వానికి సంపద కావాలంటే ఎట్లయితే భారతదేశంలో పుట్టిన బుద్ధిజాన్ని ఇలా భారతదేశం లేకుండా వేసేసి 9 బుద్ధిజం ఇస్ నథింగ్ బట్ హిందూయిజం. ఓకే, 9 రకాల యొక్క ఫేమస్ విశ్వవిద్యాలయాల్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని, ఆ గ్రంథాలని అన్ని కాలబెట్టండి ఆర్యుడు. కాలబెట్టి ఆ ఆర్యుని యొక్క చెత్తని, వేదాలు, ఉపనిషత్తులు, ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు చెత్త తీసుకొని వచ్చాడు. 9 నెలలు కాలినాయి యొక్క నలంద విశ్వవిద్యాలయంలో. ఓకే, ఈ పుస్తకాలు. ఓకే, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బుద్ధిజాన్ని, భారతదేశంలో పుట్టిన బుద్ధిజం ఇలా భారతదేశ చుట్టుపక్కల ఏషియా కంట్రీస్ అన్నిట్లో పరిడవిల్లుతుంది, ఇంక్లూడింగ్ చైనాతో సహా. కానీ భారతదేశం లేకుండా చేసిండు. ఎవడు చేసిండు? ఈ ఆర్యుడు చేసిండు, ఆర్య బ్రాహ్మణుడు లేదా మనువాది. సేమ్ థింగ్ విత్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇస్లాంని, క్రిస్టియానిటీని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒరిజినల్ ఆ యొక్క ఇస్లాం దేశాలకు చెందిన ముస్లింలు కానీ, అక్కడ టర్కీ వాళ్ళు కానీ, లేకపోతే పర్షియా వాళ్ళు కానీ, లేకపోతే ఆ మెసోపటోమియా వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఒరిజినల్ క్రిస్టియన్స్ కానీ భారతదేశం లేరు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు, భారతదేశంలో ఉన్న వాళ్ళు యొక్క బ్రాహ్మణుడు పెట్టే యొక్క ఈ చిత్రహింసలు, ఈ వివక్షను, అంటరానితనాన్ని చూడలేక కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది పైసలే అలా విదేశీ ఏమైనా ఫండ్స్ వస్తాయేమో అని ఆశతోటి కన్వర్ట్ అయిన కొద్దిమంది, లేకపోతే దేవుడు అంటే నచ్చి దేవుడి ఆ ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ రోగాలు తగ్గో, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడో, వాళ్ళ ఆర్థిక స్థితి బాగుపడో, అట్లా ఆ కొద్దిగా నమ్మకంతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి ఇది క్రిస్టియానిటీలోకి పోవడానికి, ఇస్లాంలోకి పోవడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక మాక్సిమం కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది భారతదేశంలో దళితుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఒక మోర్ దాన్ 60 to 70% ఈజీగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే కాబట్టి వీళ్ళని మళ్ళీ ఘర్వాపసి కింద హిందువులుగా తీసుకురావాలి. ఎందుకంటే మాకు ఓటుగా పనికొస్తారు, మాకు ఫండ్స్ ఇవ్వడానికి పనికొస్తారు, మాకు డొనేషన్స్ పనికొస్తారు, మా బ్రాహ్మణుల ఆధిపత్యానికి వీళ్ళు ఈ బలి పశువులు కావాలి. అది వాళ్ళ బిగ్గర్ అజెండా. సో ఆ క్రమంలో దే ఆర్ అన్ మిషన్ టు ఇరాడికేట్ ఎనీ అదర్ రిలీజియన్ ఇన్ ఇండియా. దే జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఇండియా లైక్ ఏ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. అంతవరకు ఈ దుర్మార్గులు వదిలిపెట్టరు. దేశ సంపద, తెలివి, చదువు అన్ని బ్రాహ్మణుల చేతినే ఉండాలి. మిగతా వాళ్ళందరూ వెనకటి నుంచి మూతికి ఒక ముంత, మొడ్డికి ఒక చీపురు కట్టుకొని ఉండాలి. సాకలోడు సాకలు పని చేయాలి, మంగళోడు మంగళ పని చేయాలి. ఇది వాని మన ధర్మశాస్త్రం. దిస్ ఈస్ దేర్ కాన్స్టిట్యూషన్. మాదిగైన ఇంకో పని చేయాలి, మంగళైన ఇంకో పని చేయాలి, వాడు మాత్రం కూర్చుండి అందరినీ కంట్రోల్ చేయాలి. ఇది వాని రాజ్యాంగం. అఫీషియల్ గా నువ్వు ఎవరినవో, ఏ గుళ్ళకో, ఏ మంత్రం దిగి గిదే ఉంటుంది అలా. ఓకే, ఏ శాస్త్రం దిగి ఇదే ఉంటుంది. ఓకే, అఫీషియల్ గా రీసెంట్ గా అస్సాం ముఖ్యమంత్రి అయిన అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానని గెలిస్తే
రాజస్థాన్లో చేస్తా అన్నాడు. 2 చోట్ల బ్రాహ్మణ్ణి చేసాడు. ఆ అస్సాం చెందిన హేమంత్ బిశ్వ శర్మ అనే బ్రాహ్మణుడు ఇదే మాట చెప్తాడు. బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన మాకు మీరు సేవ చేయడానికి మిమ్మల్ని పుట్టించండు బ్రహ్మ, మీరు ఆ యొక్క కింది భాగాల నుంచి వచ్చిన వాళ్ళు మాకు సేవ చేయాలని చెప్తాడు. సో దిస్ ఈస్ దేర్ బిగ్గర్ అజెండా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మేక్ ఇండియా హ్యాస్ హిందుత్వ 100%. 84% ఉంటే హిందుత్వ కాదంట. ఓకే, 100% హిందుత్వ అంటే ఏం చేయాలి? 2 చేయాలి. ఒకటి, ఈ యొక్క క్రిస్టియానిటీలో ఇస్లాంలో కన్వర్ట్ చేయాలి. వాడు కన్వర్ట్ కావడానికి సిద్ధంగా లేకపోతే పారిపో దేశం విడిచి, ఏది ఇస్లాం కంట్రీకో క్రిస్టియన్ కంట్రీకో. లేదు అంటే మేము చంపేస్తాం, సావు. సింపుల్. సో ఇట్లా కాకుండా అడ్డుపడుతుంది ఎవరు? క్రిస్టియానిటీకి వస్తే పాస్టర్లు. ఫస్ట్ పాస్టర్లు రేపేసినాక ఇక కన్వర్ట్ చేసేటోడే ఉన్నాడు కదా, ఇంకా మిగతా వాళ్ళని బెదిరించి రివర్స్ చేయాలి. నేను చూసిన ఒక వీడియో చూసిన, అది ఎక్కడ నాకు కరెక్ట్ తెలియదు, యూపీలో ఎక్కడో చూసిన, యూపీ బీజేపీ పాలిత రాష్ట్రంలోనే. పాపం ఆయన దళితుడు అనుకుంటా. ఆయన ఇంట్లో బైబిల్ ఉంది, ఆయన ఇంట్లోనే మొక్కుతున్నాడు, ఎవరిని ఏమంటలేడు. వాడు పెద్ద పెద్ద ఈ బీజేపీ ఆర్ఎస్ వాడు ఇట్లా ఏమంటారు, ఒక పెద్ద పెద్ద రాడ్ లాంటి తీసుకొని వచ్చి ఆయనను అన్ని పారేయి అని చెప్పి పారేపించి సంపుతామని బెదిరించిండు. మళ్ళీ గిట్ట టచ్ చేసినామంటే అంటే ఒక ఉన్మాదం నడుస్తున్నది, బ్రాహ్మణుల ఉన్మాదం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఓకే, ఏపీ కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. ఏపీలో అధికారికంగా చూడడానికి టీడీపీ ఉన్నప్పటికీ టీడీపీ ఆడ పరిపాలన లేదు. ఓకే, జనసేన అండ్ ఈ కాపు నా కొడుకులైన జనసేన అండ్ ఈ దరిద్రం ఉండా కొడుకు బ్రాహ్మణులు, గోదావరి జిల్లాలో చెందిన కాపు నా కొడుకులు, గోదావరి జిల్లాలో చెందినటువంటి ఈ యొక్క బ్రాహ్మణ నా కొడుకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నారు. సింపుల్. ఓకే, సో వాళ్ళ అందులో అందరు వస్తారు. ఆ బ్రాహ్మణ ముండా కొడుకులలో చిన్నజీఆర్ గాడు వస్తాడు, లలిత్ కుమార్ గాడు వస్తాడు, కరుణాకర్ సుగుణ గాడు వస్తాడు, రాధా మనోహర్ దాస్ గాడు వస్తాడు, ఇంకా లంబడి కొడుకు వస్తాడు. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఒక చెత్తబాటుక ఏంటంటే ఇది ఇంకా ఎందుకు కన్ఫామ్ గా చెప్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఎక్కడ ఫ్రిస్కో అంటే కాలిఫోర్నియా కాదు, టెక్సస్ లో ఒక మీటింగ్ పెట్టిండు. ఎవడు పెట్టిండు? గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని పెట్టిండు. ఎవడు కండక్ట్ చేసినాడు? డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి అనేటోడు ఇది చేసిండు. ఓకే, సో అందులో ఏముంది? వాడు ఏమంటున్నాడు? వాళ్ళకు ఫండ్స్ అడుగుతున్నాడు. ఏది మాకు డబ్బులు కావాలని అడుగుతున్నాడు. గ్లోబల్ హిందూ ఫౌండేషన్ పెట్టిండు, కానీ హిందుత్వం పేరు మీద ఆడు బ్రాహ్మణిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. హిందుత్వం కాదు ఇది. ఓకే, హిందుత్వం ఈజ్ నథింగ్ బట్, నేను చాలాసార్లు క్లారిఫై చేసిన, సనాతన ధర్మ ఇస్ డిఫరెంట్, హిందుత్వ ఇస్ డిఫరెంట్.